నమస్తే వెల్కమ్ టు 99 న్యూస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సర్వే నంబర్ 706లో 20 ఎకరాల భూమిని కేటాయించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు జనరల్ సొసైటీస్ కి మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, జవహర్ నగర్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మరియు కార్పొరేటర్లు రాజ్ కుమార్, శారదా, మనోర్ధర్ రెడ్డి, పల్లపు రవి, కుతాడి సాయి, కుతాడి శ్రీకాంత్, ప్రేమల శ్రీనివాస్, కొడుగు వేణు, జమాల్పూర్ నవీన్, కృష్ణ గౌడ్, లావణ్య సతీష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కోఆప్షన్ శ్వేత ముఖేష్, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. 9వ తారీఖు డిసెంబర్ మరి ఒక సంవత్సరంలోగా అంటే 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలనే కాకుండా మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ విధంగా దాదాపు 75-80% ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేస్తూ మరి సంవత్సరంలోగానే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ, ప్రియాంక గాంధీ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మన మంత్రివర్గం అంతా కూడా అప్పుల పాలై కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణను గట్టెక్కించడానికి ఎంతో ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది పేద ప్రజలకు అంటే ఒక పెద్ద స్థాయిలో లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఈరోజు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులలో అంతకంటే బాగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులకు చదువు చెప్పించేటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్గానికి దక్కింది. నేను కూడా రాజకీయాలకు వచ్చిన కొత్తలో రెండే అనుకునేవాడిని. ఒకటేమో చదువుకోవాలనుకునేటువంటి వాడు పేదవాడైనా కూడా పెద్ద చదువులు చదువుకోవాలి, దానికి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వ స్కూళ్ళనే చదువుకొని వచ్చినాం. ఒక పేదవాడు డబ్బులు లేక చనిపోవద్దు, ఆయనకు కూడా వైద్యం ఏ విధంగా ఉండాలన్నది మా అందరి భావన. ఇంతమంది యొక్క భావనలు తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీ పేరుతో 10 లక్షల రూపాయలు పేదలకు అందిస్తూ ఉన్నాం. ఈనాడు పేద ప్రజలకి ఒక పెద్ద స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో చదువుకునేటువంటి పరిస్థితి మన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో ఉంటుంది. అందులో మొదటి దఫా ఫస్ట్ ఫేజ్లో 28 నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది. రెండో దఫా అందులో మన మేడ్చల్ కలుపుకొని 26 కాన్స్టిట్యున్సీల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జవహర్ నగర్ అనే ప్రాంతం పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ చుట్టుముట్టినటువంటి అన్ని ప్రాంతాలకు అంటే ఒకదానికే కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ నిర్మాణం 20 ఎకరాలలో దాదాపు 220 కోట్లతో నిర్మాణం చేసి ఇది పేద ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. ఇది చాలా మాత్రమైనటువంటి కార్యక్రమం. మరి మన ముఖ్యమంత్రి గారిని ఎంత పొగిడినా తక్కువనే. మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ సాహసానికి తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది రెండే రెండు, ఒకటి ఉచిత విద్య, ఉచిత వైద్యం. మిగతా అన్ని కూడా ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో కొంత వెల్ఫేర్ చేస్తుంది. కానీ పేదరికం పోవాలంటే పేదవాడు కూడా చదువుకుంటే తప్ప పేదరికం పోదు. పేదవాడు కేజీ నుండి పీజీ దాకా చదువుకొని విదేశీ విద్య కూడా అనుభవించడానికి, చదువుకోవడానికి ప్రభుత్వం సహాయపడుతుంది. మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా గర్వంగా చెప్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గర్వపడేటువంటి రోజు ఈ రోజు
మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి రకరకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా మరి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలే తిప్పికొట్టాలి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పికొట్టాలి. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేస్తున్నారు. మరి కార్యక్రమాలు మంచిగా చేపడుతున్నాం కాబట్టి ప్రజల దగ్గర తీసుకెళ్లి మనం ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మనందరికీ, మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గర్వపడే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను చెప్పాలని, మన ముఖ్యమంత్రి గారికి, మన కాంగ్రెస్ పార్టీకి, మన రాహుల్ గాంధీ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముందుకు తీసుకుపోవాలని కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా మరి మేడ్చల్ జిల్లా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ జవహర్ నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసిన సందర్భంలో మరి ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షులు వర్ధేష్ యాదవ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, మేయర్ గారు, మరి అదేవిధంగా కౌన్సిలర్లు, ఇక్కడికి వచ్చినట్టు సోదర కార్యకర్తలకు, పాత్రికేయులందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల పట్ల పేద వర్గాల కోసం ఇచ్చినటువంటి మాటను తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో ఉచిత బస్సు సౌకర్యం కలిగజేసింది మహిళా సోదరులు. తర్వాత ప్రతి పేదవారి ఇంట్లో 200 యూనిట్ల కరెంటు వాడుకున్నటువంటి వారందరికీ మాఫీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి పేదవాళ్ళ వైద్యాన్ని చేసేదానికి నిర్ణయం తీసుకున్నాం. తీసుకోవాల్సిన ఒక 2 విషయాలు ప్రధానంగా మరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు కానీ, మహిళలకు ఇష్టమైనది కానీ ఈ మార్చి తర్వాత కొత్త బడ్జెట్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. తర్వాత రుణమాఫీ విషయంలో కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటిది దగ్గర 31 కోట్ల 1000 కోట్ల 18,000 కోట్లు రుణమాఫీ చేసి మిగతాయి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో రైతు సదస్సు ఏర్పాటు చేసిన 3 రోజుల నుంచి ఇది ఫైనల్ డేలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. తప్పకుండా ఈరోజు మరి మిగతాయి కూడా మాఫీ చేసేదానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విధంగా రైతుల అదేవిధంగా రైతుల రుణమాఫీ కొని రైతు బంధు కార్యక్రమాన్ని కూడా ఈ పంట నుంచి 7,500 ఇచ్చేదానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ విధంగా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరి అభివృద్ధి విషయాలకు వస్తే పేదలకు కావలసినటువంటి 2 వైద్యం, విద్య పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈనాడు అన్ని స్కూళ్లను రిపేర్ చేయించేదానికి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో అంతర్భాగంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు ఫస్ట్ ఫేజ్లో 28, సెకండ్ ఫేజ్లో 26 గ్రామాలను ఎన్నిక చేసుకొని పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని అందులో మన జవహర్ నగర్ పేద బడుగు వర్గాలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ కానీ కొన్ని పార్టీలు మరి అధికారం పదవికి చలాయించినటువంటి వారు బాబామరిది వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను సోదర కార్యకర్తలకు మనం ఉండి వాళ్ళని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. అనవసరమైనటువంటి విషయాలను రెచ్చగొట్టే విధంగా ఈ మధ్యన కొడంగల్లో అనవసరంగా రాద్ధాంతం చేసి అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి అక్కడ ఉండే కొందరు కార్యకర్తలను ప్రోత్సహించి గలాటా చేసి జైలు పాలైనటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఓపికతో సహనంతో మన పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను జయప్రదం చేసేదానికి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చినటువంటి సూచనలు కానీ, సోనియా గాంధీ కానీ, ఖర్గే గారు కానీ, ప్రియాంక కానీ వీరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేదానికి ముందుకు పోదామని మరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో కూడా గ్రేటర్ ఇది మున్సిపాలిటీలో కానప్పుడు పంచాయతీ బోర్డులో ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఏరియాను కూడా గ్రామకంఠం చేయించినటువంటి ఘనత మనకే దక్కింది. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ప్రత్యేకమైనటువంటి డబ్బులు కూడా కేటాయించి జవహర్ నగర్ అభివృద్ధి చేయడానికి ముందుకు పోతామని మనవి చేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మోసపూరిత మాటలతోని, అబద్ధాల హామీలతోని, నోట్ల కట్టలతోని
ఇక గెలిచినోడు ప్రజలలో లేకుండా పోయింది. ఇప్పుడు కాన కూడా కానొస్తలేడు. వ్యాపార లావాదేవీలు తప్ప ప్రజా శ్రేయస్సు పట్టదు. ఎమ్మెల్యే అయినా మేడ్చల్కి ఎమ్మెల్యే అయిండు. గత 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆయన విద్యా సంస్థలను బాగు చేసుకున్న తప్ప పేద ప్రజలను ఎక్కడ కూడా బాగు చేసుకోలే. పట్టించుకొని దుర్మార్గుడు మనకు ఎమ్మెల్యే అయిండు. 5 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు పట్టించుకోలే. ఆయన సొంత సంస్థలను అభివృద్ధి చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఈనాటి వరకు పదవి ఉన్నా లేకపోయినా రోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళమందరం ప్రజల్లో ఉంటున్నాం. కానీ గెలిచినోడు మంత్రి అయి ముఖ్యమంత్రిగా వాళ్ళ మంత్రి అయిన ఆయనేమో సంవత్సరం నుంచి ఇంట్లో వండుకుంటే, ఆయన ఫామ్ హౌస్లో వండుకుంటే ఈయన ఇంట్లో వండుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ సన్నాసి కోసం చెప్పాలంటే ప్రజాప్రతినిధి కాదు, వ్యాపారాలు చేసుకుంటాడు. కనుక నేను కేటీఆర్ను కానీ హరీష్ రావును కానీ బల్లారెడ్డిని కానీ ఇక పెద్ద ఆయన పాపం ఇంట్లో వండుకున్నాను, మేము చేసిన పనులు ఏమన్నా మంచిగా లేకపోతే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నాడు. కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నాడు, గెలిచిండు ఎమ్మెల్యేగా. హరీష్ రావు అసెంబ్లీలో ఉన్నాడు, మల్లారెడ్డి అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా తీసుకొని తోటలో ఆయన వండుకుంటాడు. ఈయననేమో మైకులలో పెట్టి మన ఇష్టం వచ్చిన బూతులు తిరుగుతూ ఉంటాడు. బూతులు ఈ రెండు అందరికీ వస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి నేను కేటీఆర్ను హరీష్ రావును సవాల్ విసురుతా ఉన్నాను. ఈ జవహర్ నగర్ గడ్డ మీకు రానికి దమ్ము ధైర్యం ఉంటే ఈడ పేద ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు 20 ఎకరాలు కేటాయించి 20 ఎకరాల స్థలం కేటాయించి రాష్ట్రంలోనే 26 మందిలో ఒక మేడ్చల్ నియోజకవర్గాన్ని పేద ప్రజల కోసం స్కూల్ కేటాయించింది. మరి నువ్వేం చేసినావు నాయన? నీ చింతమడకకేమో ఇంటింటికి 5 లక్షల రూపాయలు ఇచ్చుకుంటావు. కానీ మా ప్రజలు ఏం చేసినారో మాకు అర్థం కాదు. మేమే కదా ఓటేసి 2 సార్లు గెలిపించింది ఈ ప్రజలు. 3ఓసారిని కూడా ఆ దుర్మార్గుని గెలిపించారు కదా. మరి మా ప్రజలకు ఎందుకు నువ్వు నీ చింతమడకకి ఇచ్చినట్టు మాకు పైసలు ఇవ్వలేదో చెప్పాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమనంటే రోజు అంటూ ఉంటాడు, మేము డబ్బులు కడతాం. ఈ నియోజకవర్గంలో హెచ్ఎండిఏ ద్వారా పర్మిషన్ తీసుకొని 1000 గజాల లోపల పర్మిషన్ తీసుకున్న వాళ్ళేమో మా మున్సిపాలిటీలకు డబ్బులు వస్తాయి. 1000 గజాలకు అదనంగా పర్మిషన్ తీసుకుంటే నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి నీ హెచ్ఎండిఏకు నీకు కూడా పైసలు పోతాయి. మరి మా పైసలు మాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా చెప్పుకుంటా పోతే రోజొక ధర ప్రెస్ మీట్ పెట్టి నిన్ను ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడతావు. నువ్వు మైకులు తీసుకొని మా ముఖ్యమంత్రిని తిట్టడం కాదు, మా మంత్రులను తిట్టడం కాదు. అంటే 26 స్కూళ్లకు 5,600 కోట్లు. మా పెద్దలు చెప్పినట్టు ఈ నియోజకవర్గానికి 417 కోట్లతో రోడ్ డెవలప్మెంట్ అవుతుంది. రైతుల కోసం నిన్న మాట్లాడుతూ ఉన్నా, నువ్వు రైతులు ఏడిచ్చినావు రా. రేపు పొద్దున నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 3 చింతలపల్లి ఇక్కడ మా జెడ్పీటీసీ గెలిచిన హరివర్ధన్ రెడ్డి ఆ ఊరు పోదాం. 23 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా మా రైతులకు మేము ఇస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. నీ అయ్యా నువ్వు 10 ఏళ్లలో 1,00,000 రూపాయలు మాఫీ చేసినావా? 10 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినావా? చెయ్యకుండా ఉత్తమ మాటలు మాట్లాడకమని చెప్పి తెలియజేస్తూ, నీకు కళ్ళుంటే రా, రేపు పొద్దున రా. రోడ్లు నడుస్తున్నాయి. గట్కేసర్ నుంచి జవహర్ నగర్ దాకా రోడ్డు పని స్టార్ట్ అయింది. చూద్దాం. ఏమి చేయలేదు, రైతులకు ఇవ్వలేదు. 1 సంవత్సరం లోపల ఇచ్చిన హామీలన్నీ ఇస్తామా? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయా? ఈరోజు మా ఆడకూతుళ్ళు
1,15,00,000 మంది మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మంత్రి రవాణా మంత్రి ఉంటే రవాణా శాఖ మంత్రి ఉంటే 1,15,00,000 మంది ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరిగారు. దానికి అనుగుణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము మహిళల కోసం ఖర్చు పెట్టినామో చూడు. జోహర్నగర్ రా రేపొద్దున ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఎంతమంది కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపల కడుతున్నారో ఒకసారి మీరు వచ్చి చూడండి, పెట్టి చూడండి. కనుక నేను చెప్తా ఉన్నా, మా ముఖ్యమంత్రి జోలికి పోవద్దు. మేము పొద్దున రేపొద్దున మీ కనుక మేము కూడా రోజు మాట్లాడతాం. వాళ్ళు దగ్గర పెట్టుకొని బావా బొమ్మడిది పోటీ పడతా ఉన్నారు. ఆయన ఆడ కూర్చొని చెప్పిండంట, ఫామ్ హౌస్లో కూర్చొని, అరే ఎవరు ముందు ఉరుకుతారో ఉరుకుర్రా భయ్, తొందరగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేది ఉంటుంది అని చెప్పి పోటీ పడతా ఉన్నారు. పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి, చేసిన ఆలోచనకు సహకరించండి. గౌరవ ముఖ్యమంత్రిని తిడితే ఏమి రాదు అని చెప్పి తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా జోహర్నగర్ మున్సిపాలిటీ తరఫున నియోజకవర్గంలో ఇంత పెద్ద అభివృద్ధి చేస్తున్నందుకు, ఇక్కడ ఎమ్మెల్యేలను ఓడగొట్టినా కానీ ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రథమంగా మేడ్చల్ నియోజకవర్గాన్ని గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అలా మంత్రివర్గాన్ని కూడా మొత్తం పూర్తిగా ధన్యవాదాలు చేయాలి.